కాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా యేసయ్యా ఈ దినమున వాక్యం అందించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి గొప్ప దైవజనులను బట్టి నేను వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒంగోలు పట్టణంలో దేవుని సేవ చేయించిన దైవజనులు మన మధ్యలోనికి చాలాసార్లు వారు వచ్చి వాక్యంను అందించి సంఘంను వారు ఉజ్జీవింప చేశారు. మన సంస్థలో వారు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన యొక్క సంఘాలకి రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎస్ సుదర్శన్ రావు గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. సంఘం అందరం కూడా లేచి నిలబడి దైవజనులని గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దాం. ఇంత గొప్ప దైవజనులను కలిగి ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి దయచేసి అందరం కూడా చప్పట్లు కొడుతూ మనం వారిని ఆహ్వానిద్దాం. ఈ 21 డేస్లో ప్రభువు నాతో మాట్లాడాడు. వచ్చినటువంటి దైవజనులు అందరూ మాట్లాడే విధానం బట్టి ఒక్కొక్కరి దైవజనుల ద్వారా ఒక్కొక్క నూతన విషయం నేర్చుకోవడం. ఉదయం అమ్మగారు వాక్యం చెప్పుకుంటూ అందులో చెప్పిన మాట ఏంటిది అంటే, చాలా పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్ దేవుడు ఇచ్చాడు. ఏమైతే వర్రీస్ ఉన్నాయో ఆ వాక్యం వినడం వలన అవి గాలిలో వెళ్ళిపోయినాయి అన్నమాట. ఆ విధంగా దేవుడు ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి నూతన వాక్యం ఇచ్చిండు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 21 డేస్లో దేవుడు ఏ విధంగా బలపరిచిండు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్కడ నిలబడి సాక్ష్యం చెప్పవలసిందిగా మనం చేయించున్నాను. సర్వోన్నతుడైన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, పాస్టర్లందరికీ కూడా వందనాలు, సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క బైబిల్లో అనేకమైన విషయాలు చదివినప్పుడు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ మీటింగ్స్ ద్వారా ఎంతగానో ఉజ్జీవింపబడ్డాను. రాళ్లను గురించి లోతైన విషయాలను నా మనసులో బాగా నాటుకున్నాయి. నేను ఇంకనూ ప్రార్థనలో బాగా ముందుకు నడవాలని, ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. రాజమార్గం సిద్ధం చేసుకోవాలంటే ఏం చేయాలట? రాళ్ళన్నీ ఏరి పారేయాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయం ఇచ్చిన బిషప్ తల్లి గారికి, మన యాజక బృందం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు స్వర్ణలత అండి, మాది వరంగల్. సుదర్శన్ రావు అంకుల్ మాట్లాడారు కదా, రాళ్ళ గురించి, ఏర్పరచబడిన రాళ్ళు, పారవేయబడిన రాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అందులో సేవకులకు సహకారి అయిన రాయిగా, బలిపీఠం అనే ప్రార్థన రాయిగా నేను ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన పాస్టర్స్కి, మరి ముఖ్యంగా బిషప్ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యంని దేవుడు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. యేసయ్య నామములో విజయము పొందేటువంటి ఆ రాళ్ళు సమకూర్చుకుందాం. ప్రార్థన బలిపీఠము అనేటువంటి ప్రార్థన అనే రాయిని సమకూర్చుకుందాం. నా సేవకులకు, నా నాయకులకు సహకారులుగా, నా మందిరకారిగా ఉండే ఒక రాయిగా నేను ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుని నామంకి మహిమ కలిగిన గాక. మరి దేవుడు సమయం ఇచ్చిన అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను, పాస్టర్స్కి అందరికీ. అయితే నా సాక్ష్యం ఏంటంటే, వాక్యము ద్వారా దేవుడు చాలా బలపరిచాడు. దావీదు పోగొట్టుకున్నదంతా సమకూర్చిన వాక్యము, తర్వాత తప్పిపోయిన కుమారుడు ఒక మనిషి అయినందుకు హీ నోస్ హౌ టు స్పాయిల్ హిజ్ లైఫ్ అండ్ హీ నోస్ హౌ టు కమ్ బ్యాక్. అది అంటే మన సొంతంగానే మనం తెలిసే చాలాసార్లు తప్పిపోతూ ఉంటాము. మనం తెలిసే మళ్ళీ దేవునిలోనికి అది మన డ్యూటీ. సో ఆ వాక్యం తర్వాత మనము మన జీవితాల్లో ఏ రాళ్ళు ఉంచకూడదు, మన లైఫ్లో ఉంచకుండా ఉన్నప్పుడు దేవుడు ఏ బ్లెస్సింగ్స్ ఇస్తాడు అనేది నాకు చాలా
దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు. అంటే మనకు తెలియకుండానే చాలాసార్లు అలాంటి అవసరం లేని రాళ్ళు మన లైఫ్లో ఉంటాయని. అయితే నా లైఫ్లో మరి నాకు వాక్యం ద్వారా దేవుడు బలపరిచాడు. అలా ఇలాంటివి ఎన్నో విషయాలు మరి 21 డేస్లో మేము ఎక్స్పీరియన్స్ చేసాము. సో మాకు ఇలాంటి పరిస్థితి కల్పించిన అమ్మగారికి మాకు ఇచ్చిన సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన గారు. దేవునికి స్తోత్ర. ఆశీర్వదించబడాలంటే తీసివేయవలసిన రాళ్ళు తీసేసి రాజమార్గం సరళం చేసుకొని పోగు చేయాల్సిన రాళ్ళన్నీ పోగు చేసుకుందాం. ముందుగా దేవాదేవునికి వందనాలు. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బిషప్ అమ్మగారికి, వేదిక పోయినటువంటి అభిషక్తులైన దైవజనులు కూడొచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే, గడిచినటువంటి దినాల్లో నా యొక్క అవిధేయతను బట్టి, మా యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి నేను ఆత్మీయంగా తగ్గిపోయాను. నా ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోయాను. అయితే నేను ప్రేయర్ చేసుకున్నాను. ఈ యొక్క రివైవల్ మీటింగ్స్లో మళ్ళీ నన్ను మళ్ళీ స్పిరిచువల్గా స్ట్రాంగ్ చేయని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, తిరిగి సమకూరుస్తానని దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు. సుదర్శన్ గారు మాట్లాడినప్పుడు వారు చెప్పిన అంశాల్లో దేవుడు నాతో మాట్లాడిన తిరిగి సమకూరుస్తాను. దావీదు ఎలాగైతే కోల్పోయింది సమస్తము తనకు తిరిగి పొందుకున్నాడో అలా నీకు కూడా తిరిగి సమకూరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అలాగే నేను కోల్పోయినటువంటి భక్తి జీవితం వల్ల ఇంతకుముందు అన్ని భాషలతో మాట్లాడేవాడిని, దర్శనాలు చూసేవాడిని, ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. నా పక్కన ఉన్నవారు భాషలతో మాట్లాడుతుంటే నేను మాట్లాడబోతున్నాను బాధపడేవాడిని. తండ్రి నువ్వు మళ్ళీ తిరిగి సమకూరుస్తానన్నావు కదా, నేను కోల్పోయిన భక్తి జీవితాన్ని మళ్ళీ తిరిగి సమకూర్చమని నేను ప్రేయర్ చేసినప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. అదే ఆరాధనలో నేను కోల్పోయినటువంటి దర్శన వరాన్ని మళ్ళీ అనుగ్రహించాడు. నా కొరకు నా స్పిరిచువల్ లైఫ్ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అమ్మగారికి, పాస్టర్స్కి అందరికీ, నాతోటి విశ్వాసులకి అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క 21 రోజు ఉపవాస యొక్క కూడికల్లో ప్రతిరోజు రావాలి ప్రభు అనేసి నేను ఎక్కువగా ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన ఫలితంగా ప్రతిరోజు రావడానికి, వాక్యం వినడానికి, దాంట్లో ఉన్న తెలియని విషయాలు ఎన్నో దైవజనుల ద్వారా అందరూ ఎంతమంది దైవజనులు మాట్లాడారో అందరితో దేవుడు నన్ను బలపరిచాడు. వాటి నుండి తెలుసుకోలేని విషయాలు తెలుసుకుంటాం. నాలో ఉన్న పొరపాట్లు తీసివేసుకోవడానికి, నూతన పరచబడడానికి నాకు సహాయం చేశాడు. అంతే మన పాస్టర్స్ చెప్పిన ప్రతి అంశము మన గురించి సరి చేసుకోవడానికి, మళ్ళీ నూతన పొందుకోవడానికి, మళ్ళా మనం సమకూర్చుకోవడానికి దేవుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడు. ఆ విధంగా మనము ప్రతి దాన్ని సమయానికి మనం ప్రార్థన చేసుకుని అన్నీ తిరిగి పొందుకోవడానికి సహాయం చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని వేడుకోవాలనేసి ఈ సినిమా సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాను. ఈ రాత్రి మన యొక్క ప్రసంగాంశం ఏంటి అనంటే, దావీదు తిరిగి తెచ్చుకొనెను. ఈ రాత్రి నువ్వు కూడా తిరిగి పొందుకుంటావా? దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సమయం ఇచ్చిన బిషప్ అమ్మగారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేనైతే బైబిల్ కాలేజీలో సెకండ్ ఇయర్ డిటిఎస్ చేస్తున్నాను. నా పేరు ఆనంద్ కుమారు. మరి ఇలా ఉండడానికి కారణం దేవుని కృప. మళ్ళీ యొక్క ఈ 21 డేస్లో కూడా ఉండి మంచిగా నేను ఏదైతే దేవుడిని అడగాలనుకున్నానో ఆ వరములను దేవుడు నాకు అనుగ్రహిస్తానన్నాడు. ఆ వాగ్దానం కూడా నాకు చేశాడు. పొందుకునేంత వరకు కనిపెట్టుకుని ఉండమని చెప్పాడు. లోకాసువార్త 24:49 వచనంలో చెప్పిన రీతిగా అటు రీతిగా దేవుడు కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నిజం సాక్షిని దీవించను గాక. ఆమేన్. లూకా వ్రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని వారితో చెప్పెను. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమనగా,
పొందుకునే వరకు నిలిచి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఫలించాలంటే నిలిచి ఉండాలి. నీవు క్రీస్తు శ్రమలలో, శోధనలో నిలిచి ఉంటే మోక్ష రాజ్యంలో, పరలోక రాజ్యములో యేసయ్యతో ఉంటాం. యేసయ్యతో ఉండేలోపు ఈ లోకములో నీవు నేను శక్తి కలిగిన, బలము కలిగిన, అభిషేకం కలిగిన బిడ్డలుగా జీవించి ప్రభువు కొరకు గొప్ప కార్యములు చేయుదముగాక. ఆ నిలిచే శక్తి నీ ఆత్మ ద్వారా నాకు కలుగునుగాక యేసయ్యా. నీ గ్రామములో నువ్వు నిలబడు, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ఇంటిలో సాక్షిగా నిలబడు, దేవుడు నీ ఇంటిని మార్చబోతూ ఉన్నాడు. నీ సంఘములో శక్తివంతమైన బిడ్డగా జీవించు, సంఘములో నిన్ను ఘనమైన సాధనంగా వాడుకోబోతున్నాడు. యేసయ్యా అతి గొప్ప మహిమ, శక్తి, అభిషేకం అనుగ్రహించండి. యేసు దివ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నీకు అర్థమైందా? ఎప్పుడు 21 days రివైవల్ మీటింగ్స్లోనా? ఓకే, నీకు బాగా అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. వీరందరి సాక్ష్యం బట్టి అందరం కలిసి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరము కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ యువర్ టెస్టిమనీస్.